విద్యలు శిష్యులకు గురువు నేర్పేటప్పుడు ముందుగా వాళ్ళ దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు. ప్రాణాపాయము సంభవించినప్పుడు తప్ప మరి ఏ సందర్భంలో కూడా ఈ విద్యను నేను వాడను అని ప్రమాణం చేయి. లేకపోతే వాడికి ఆ విద్య వచ్చిందనుకో, చిన్నదానికి పెద్దదానికి దాన్ని వాడాడనుకో, జనం నాశనం అవుతారు. అందుకని నీ ప్రాణాపాయం వచ్చినప్పుడు మినహాయించి ఎప్పుడు కూడా దీన్ని వాడనని ప్రమాణం చేయని కొన్ని రకాల మర్మ విద్యలను నేర్పే గురువులు శిష్యుల చేత ప్రమాణం చేయించుకుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలీదా? ఇప్పుడు నేను చెప్పాగా, తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. అలాగే యేసు ప్రభు కూడా మన చేత ఈ ప్రమాణం తీసుకున్నాడు అన్నమాట. మీరు క్షమించాలి. క్షమిస్తారా? మీరు క్షమించండి, అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మీరు నిలిచి ఉండనిచ్చారా పాపాలు, వాళ్ళకంతే ఉంటాయి. ఎందుకంటే నా అధికారం మీకు ఇస్తున్నాను అన్నాడు. భూమి మీద పాపములు క్షమించే అధికారము యేసయ్యకుంది, తర్వాత సంఘమునకుంది. అర్థమైన వాళ్ళు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అధికారం ఇచ్చిన దేవునికి. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రతీకారంగా పగ తీర్చుకోవటం కాదు. ఇక్కడ నీకు ఇవ్వబడిన అధికారం పగ తీర్చుకోవటానికి కాదు. నీ బలమేందో, నీకు ఇచ్చిన కృపా వరమేందో నువ్వు ఎరిగి నీ మీద విర్రవీగేవాడి విషయంలో ఏయ్ అంటాం కాదు. ఏడిచపోరా ఎదవా, నేను క్షమించకపోతే సత్తావురా నువ్వు అని నువ్వు దాటి వెళ్ళిపోవటమే. నీ మీద విర్రవీగేవాడి విషయంలో నువ్వు పెట్టుకున్నావా కడుపులో, వాడు పోతాడు. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? కాకపోయినా ఇక నేను చెప్పను. స్తోత్రం. ఎందుకంటే ఆ కృప ఇచ్చాడు మనకి దేవుడు. అందుకే తొందరపడి ఎవరిని శపించొద్దని చెప్తాను నేను. కొంతమంది తల్లులు పిల్లల్ని శపిస్తుంటారు, క్రైస్తవులు, దేవుని పిల్లలు. కొంతమంది సమాజాన్ని శపిస్తారు, కొంతమంది ఇరుగు పొరుగుల్ని శపిస్తారు. అందరూ నోరు జారినట్టు మనం నోరు జారకూడదు. ఒప్పుకోడాయినా పొరపాటున మనం నిజంగా హార్ట్ఫుల్గా శాపవచనం పలికామంటే ఖచ్చితంగా తగిలిద్ది వాడికి. అది తగిలిద్ది. అందుకే మీ నోట శాపవచనము రానియొద్దు అంటాడు బైబిల్లో. ఉంది ఆ మాట. ఆశీర్వచనమే కానీ మీ నోట శాపవచనము పలుకవద్దు అన్నాడు. ఎక్కడన్నాడు చూస్తారా? మూడు అంకెలు లెక్క పెడతా. 1